ఈ వీడియోలో కాదా ఎన్నువరే మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, మలయాళం లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 15 minutes అయితే ఉంటుంది. ఇది ఒక యాంథాలజీ ఫిల్మ్ భయ్య. 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ని అయితే చూపించడం జరుగుద్ది. 4 డిఫరెంట్ ఏజెస్వి. కొన్ని థీమ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. లవ్ అండ్ రొమాన్స్ ఇలాంటి థీమ్స్ని అయితే డిస్కవరీ చేయడం జరుగుద్ది. అసలు ఈ 4 స్టోరీస్ ఏంటి, ఆ థీమ్స్ ఏంటి, వీటి చుట్టూ నడిచే స్టోరీయే కాదా ఎన్నువరే. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే యావరేజ్ వన్ భయ్య. మరీ అంత సూపర్గా అయితే లేదు, అలా అని చెప్పి మరీ వేస్టెడ్ కూడా కాదు. ఇట్ వాజ్ ఓకే అని చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి మెయిన్గా నాకైతే బాగా పర్ఫార్మెన్సెస్ నచ్చాయి. బీజుమెన్ పర్ఫార్మెన్సెస్, మిథిల్ దేవిక అంటే నిఖిల్ విమల్ అండ్ సపోర్టింగ్ రోల్స్ అయితే ఉంటాయి అనమాట. రమేష్ అండ్ రింజీ అని చెప్పి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా అనిపించాయి. కొద్ది గొప్ప మంచిగా చూడడానికి ఓకేగా బాగున్నాయి భయ్య. అండ్ సినిమాటోగ్రఫీ, ఆ కేరళ విజువల్స్ అయితే యాజ్ యూజువల్గా మలయాళం వాళ్ళు చాలా బాగా చూపిస్తారు. సేమ్ ఇందులో కూడా బాగా వర్కౌట్ అయినాయి. ఆ ఎసెన్స్ని అయితే గట్టిగా పట్టుకున్నారు. అండ్ చాలా సీన్స్లో మ్యూజిక్ కూడా, సౌండ్ ట్రాక్ అయితే బాగా వర్కౌట్ అయింది భయ్య. అక్కడ ఉన్న సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది, ఆ ఎమోషనల్ సీన్స్ని గట్రా చాలా బాగుంటుంది మ్యూజిక్ కూడా. అండ్ కొన్ని థీమ్స్ వాళ్ళు తీసుకున్న 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్లో కూడా లవ్ని, ఆ ఏజ్ గ్రూప్స్ మధ్య ప్రాబ్లమ్స్ని, సొసైటీ ప్రాబ్లమ్స్ని, వీటన్నిటిని కూడా కొంచెం రిఫ్రెషింగ్ వేలో బాగా చూపించారు. ఆ థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి అండర్ డెవలప్డ్ స్టోరీస్ భయ్య. 4 స్టోరీస్ కూడా అంత పర్టికులర్గా ఫుల్గా అయితే డెవలప్ చేయరు. చాలా లూప్ హోల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. పూర్తిగా డెవలప్ చేసి ఇంకొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది రైటింగ్స్ అన్నవి. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఇష్యూస్ ఉంటాయి అనమాట. అంటే ఆ 4 స్టోరీస్ మధ్య జరిగే ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ఈవెన్గా ఉంటాయి. కొంచెం కన్క్లూషన్ తీసుకురావడానికి కూడా ఇబ్బంది పెడుతుంటాయి అనమాట. అంత కనెక్టివిటీ అయితే సరిగ్గా లేదు. స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ అవుట్డేటెడ్ ఎగ్జిక్యూషన్ భయ్య. చాలా చూసేసామన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది ఇలాంటివన్నీ కూడా. ఈ యాంథాలజీ ఫిల్మ్స్ రొటీన్గా అనిపించింది తప్ప కొత్తగా ఏమీ ట్రై చేయలేదు. అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. చాలా విషయాల్లో కూడా చాలా సీన్స్ డ్రాగ్ చేశారు. కొన్ని సెగ్మెంట్స్ని కొంచెం స్పీడప్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అది భయ్య ఓవరాల్గా అయితే ఒక యాంథాలజీ ఫిల్మ్ ఎప్పుడు చూసేదే, రొటీన్గా ఉంటుంది. కానీ కొన్ని లవ్ స్టోరీస్ పరంగా అయితే కొంచెం చూడొచ్చు, కొంతమంది కనెక్ట్ అవ్వచ్చేమో. నాకైతే యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.